Vecura Wellness Clinic, Scientific Slimming Treatment Center. Call 740-11-44444. అంటే అమ్మాయిలందరికీ నచ్చే క్యారెక్టర్తో వస్తున్నారు మీరు. అమ్మాయిలు గాలుడు ఎందుకు నచ్చుతారండి? అయ్యో, మరి చూసారా తను అంత మంచి క్లాస్గా చాలా చక్కగా స్టూడెంట్ అమ్మాయి, మరి గాలోడికే పడింది కదా. ఏమండి, సినిమా స్క్రిప్ట్ కాబట్టి ఆవిడే పడింది కానీ బయట కూడా అమ్మాయిలు అంతా మాస్ పీపుల్ని లైక్ చేస్తారు కదా. ఏమండి, అలా అయితే అయితే గాలుడు అయితే నేను అయితే గాలోడే. మరి రియల్ లైఫ్లో లైఫ్లో అంతేం లేదండి. లైక్ ఐ మీన్ వెరీ సైలెంట్ అని కాదు, బేసికల్లీ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు నా కంఫర్టబుల్ జోన్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అక్కడ బేసికల్లీ చాలా ఓపెన్ అయి ఉంటానేమో. కొత్త వాళ్ళ దగ్గర మేబీ కొంచెం రిజర్వ్డ్ ఉంటానేమో. కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఎక్కువ మాట్లాడినేమో అంతే. అంటే బయట గాలోడు కాదు. గాలుడు కాదు, యాక్చువల్లీ అయితే గాలుడు కాదు. సుధీర్ గారు అంటే బయట సుధీర్ గారికి అంటే ఈ గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్, పండుగాడు ఇవన్నీ కాకుండా రియల్ సుధీర్కి ఏ నేమ్ ఇవ్వచ్చు? రియల్ సుధీర్కి ఏమో సుధీర్ అనే ఇస్తారు. ఇంకే అంటే సుధీర్ గారికి అంటే ఒక ఇలాంటి టైటిల్లో ఒక టైటిల్, మీ క్యారెక్టర్కి ఒక టైటిల్ ఇవ్వాలి అంటే అది నాకెలా తెలిసింది? నాకే పెద్ద క్వశ్చన్ లో ఉంది ఇది. ఇప్పుడు దీంతో హ్యాష్ ట్యాగ్స్ పడాలంతే. ఇప్పుడు మీరు చెప్పే టైటిల్తో అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు సుధీర్ గారి గురించి నాకు తెలుసు కాబట్టి వీరికి పేరు సూట్ అయిద్దేమో అని ఎవరైనా చెప్తే అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓహో, నిజంగానే చాలా మంది అమ్మాయిలకి మాస్ లుక్ బాగా నచ్చుతుంది, మాస్ పీపుల్ బాగా లైక్ చేస్తారు అమ్మాయిలు ఎక్కువగా. సో ఆ లుక్ ఇందులో కనిపిస్తుంది అంటే అంటే ఇంకా ఫీమేల్ ఫ్యాన్ బేస్ ఇంకా గట్టిగా పెరుగుతారేమో అనిపిస్తుంది ఆఫ్టర్ గాలోడు తర్వాత. there is no such thing called fan base. What I believe, I always believe it's a extended family. అంతే. సో అంటే ఫీమేల్, మేల్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎవరు కలిసినా సరే పలకరించని ఏజ్ గ్రూప్ అంటూ ఉండరు అనమాట. ఇప్పుడు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యంగ్స్టర్సే పలకరిస్తారు అలా అని కాదు. ఎక్కడికైనా వెళ్తే పెద్దవాళ్ళు అన్నా సరే భలే చేస్తావయ్యా, నువ్వు చాలా బాగుండదమ్మా, ఇంట్లోనే అందరూ నువ్వు అంటే చాలా ఇష్టం అయ్యా అని చెప్పని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సో మేబీ వాళ్ళందరూ బ్లెస్సింగ్సే ఇట్ గాట్ మీ టిల్ టుడే యాక్చువల్లీ. ఇంకా ఆల్వేస్ బ్లెస్సింగ్స్ అందరివి అలానే ఉంటాయి. అలాగే ఉండాలని కానీ నాకు ఒక డౌట్ అండి, ప్రతి అబ్బాయికి అంటే మీరు ఒక మల్టీ టాలెంటెడ్ అనేది అందరికీ తెలుసు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఆల్మోస్ట్ కొన్ని స్టేట్స్కి తెలుసు మీరు ఏంటి అనేది. ఇంత మల్టీ టాలెంటెడ్కి అంటే ఎక్కువగా అమ్మాయిలు లైక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మాకు సుధీర్ అనగానే ముందు నుండి అంటే మీ పైన వేసే జోక్స్ కానివ్వచ్చు, స్కిట్స్లో కానివ్వచ్చు, షోస్లో కానివ్వచ్చు, సుమక్క మాట్లాడే వాటిలో ఇవంతా కూడా ఫీమేల్. కానీ అంతే మేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ నేను ఎక్కడా చూడలేదండి. అంటే కొంతమంది హీరోస్కి మాత్రమే ఫీమేల్ ఎంత ఉంటారో మేల్ అంత సంపాదించుకుంటారు. అలాగా మీకు ఫీమేల్ ఎంత ఫ్యాన్ బేస్ ఉందో యాజ్ ఏ బాయ్గా మాస్ బాయ్స్ కూడా అంత ఫాలోయింగ్ ఉందండి. దట్స్ వై, అంటే అందుకే అంట వాళ్ళందరూ నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని ఎందుకంటారంటే మనం ఏం చేసినా ఎలా ఉన్నా సరే మనల్ని 100% మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా సపోర్ట్ చేసేది మన ఫ్యామిలీ మెంబర్స్. మమ్మీ, డాడీ, అక్క, చెల్లి, తమ్ముడు వీళ్ళందరూ కూడా మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మనం ఎలా ఉన్నా సరే మనల్ని ఇష్టపడతారు అన్నమాట. ఆ తర్వాత అంత ఇష్టం నేను బేసికల్లీ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి చూసాను అన్నమాట. ఏదైనా సరే. సో ఐఎమ్ నథింగ్ వితౌట్ దెమ్. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ బ్లెస్సింగ్. ప్రతి ఇంట్లోని ఎక్కడన్నా నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ, వాళ్ళు ఇచ్చే లవ్ కానీ, కేర్ కానీ, దట్ మీన్స్ అ లాట్ టు మీ. సో అబ్బాయిలు అమ్మాయిలు అని కాకుండా ఏజ్ ఫ్యాక్టర్లో కూడా అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అందరింట్లో కొడుకే మీరు. అది చాలా యాజ్ అ అరే ఆన్ స్క్రీను లేకపోతే ఇతను ఏదో సెలబ్రిటీ లేకపోతే హీరో అలా కాకుండా ప్రతి ఇంట్లోనే అరే ఇతను నా కొడుకు, అరే ఇది మా అన్నయ్య లేకపోతే మా తమ్ముడు అలా చూస్తారన్నమాట బేసికల్లీ. సో అది నాకు చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. అదే సంపాదించుకోవాలనేది పేరెంట్స్ చెప్తారు. యూ హ్యావ్ టు ఎర్న్ పీపుల్స్ లవ్. సో ఈ టైం సంపాదించుకున్నారు కదా. సో హ్యాపీయెస్ట్ థింగ్. అది లదాఖ్లోని జరిగింది అనమాట. లదాఖ్లో సాంగ్ షూట్ చేస్తుంటే ఎవరో ఒక బస్సులోని వచ్చి ఆగారు అన్నమాట. ఆగి సుధీర్ సుధీర్ అని చెప్పని అంటున్నారు. వాళ్ళు ఎవరో హిందీ వాళ్ళు. మనకు అసలు అంటే హిందీలో మనకేం తెలుస్తుంది ఏం చెప్పని మనం లదాఖ్లో రోడ్ల మీద షూట్ చేసుకుంటా ఉన్నామన్నమాట. టక్కన బస్సు ఆపేసి కిందకు వచ్చి సుధీర్ సార్ కేసా హే అది ఇది అంటున్నారు అనమాట. ఫైన్ సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని చెప్పానంటే పూణే ఒకటి, నాందేడ్, ఈ 2 ప్లేసెస్ చెప్పారు అన్నమాట. అక్కడ ఉంటామని చెప్పని అన్నారు.
వాళ్ళు మన అన్నమాట తెలుసు అసలు నేను సుధీర్ వీ నో యూ విల్ సీ ఆల్ యువర్ వీడియోస్ వేర్ అని చెప్పను అన్న आपका डी शो में देखते हैं हम आपका और రష్మి మ్యామ్ కా వీడియోస్ हम देख అండ్ डी షో గురించి వాళ్ళు అన్ని చెప్తున్నారు అనమాట అంటే डी ఇస్ లైక్ అన్ని చోట్ల నుంచి డాన్సర్స్ వస్తారు కదా అవును. బెంగళూరు మహారాష్ట్ర లేదంటే అక్కడి నుంచి సో మేబీ అక్కడ చూసిన కొంతమందికి ఏమన్నా తెలిసేమో వాళ్ళు ఆపంగానే అది ఒక హ్యాపీయెస్ట్ థింగ్ అండ్ ఎవరో ఒక సోల్జర్స్ ఒక ఇద్దరు మాట్లాడారు మరి తెలుగు వాళ్ళు సో ఐ మీన్ సో హ్యాపీ అరే సోల్జర్స్ అంటేనే హీరోస్ మాకు వాళ్ళు టక్కన వచ్చి గుర్తుపట్టి మాట్లాడడం సో దట్ ఈస్ వన్ హ్యాపీయెస్ట్ థింగ్ సూపర్. చూసారా సుధీర్ గారు, ఎక్కడున్నా ఏ చోటున్నా సుధీర్ మాత్రం అందరికీ పరిచయమే. అది లాంగ్వేజ్ తో సంబంధం లేదు, వాళ్ళకి తెలుగుతో అసలే సంబంధం లేదు, కానీ సుధీర్ అంటే అందరికీ తెలుసు. ఎస్, దేవుడి దయ అంటే సుధీర్ గారు Yeah. అంటే మాకు మీ స్టార్టప్ తెలుసు, అంటే లైక్ ఎలా వచ్చారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఒకరోజు శాండీ గారు ఇంటర్వ్యూలో మొత్తం అంతా చెప్పారు నాకు. మీరు ఆ ఇంటర్వ్యూ చూడలేదు అనుకుంటా. ఏంటి మీ ఫ్రెండ్ శాండీ ఉన్నారు కదా, మ్యాగ్గడ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మాతో. సో అంటే మీ స్టార్టింగ్ జర్నీ నుంచి ఈ రోజు వరకు సుధీర్ గారు ఏంటి అనేది మేము షోస్లో చూసాము, మీ జర్నీ చూసాము. మీకు ఎలా అనిపించింది సుధీర్ గారు, అంటే పర్సనల్గా ఒక్కసారి మీ లైఫ్ గురించి ఆలోచించుకునేటప్పుడు డే 1 నుంచి ఈ రోజు వరకు మీ గ్రోత్ కానీ మీరు హార్డ్ వర్క్ చేసే కానీ మీ సక్సెస్ కానీ ఈ జర్నీ అంతా మీకు ఎలా అనిపిస్తుంది మీ లైఫ్ గురించి? అంటే జర్నీ ఈజ్ గుడ్ బికాజ్ మా ఇన్స్పిరేషనే మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాం. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగేవాళ్ళం. నాకు చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు బేసికలీ నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పైర్ చేసింది మెగాస్టార్ గారు, ఆ టైంలో రజనీకాంత్ గారు నా చిన్నప్పుడు. దాని తర్వాత వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇంకా వీరాభిమాని భక్తుడు అనుకోండి. సో నేను ఇప్పుడు ఉన్న ఇది బేసికల్లీ ఇంకా ఏదో సాధించాలని ఉంటుంది. హ్యాపీగా ఎందుకుంటాను అంటే కనుక నా ఫ్యామిలీ హ్యాపీ, అంటే మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉన్నారన్నమాట. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేసరికి చాలు, అరే పేరెంట్ కొడుకుగా వాళ్ళని హ్యాపీగా ఉంచగలుగుతున్నాను అనేది ఉంటుంది కదా. అండ్ నా చుట్టాలు కానీ చుట్టూ ఉండేవాళ్ళు కానీ ఎవరైతే సుధీర్ తెలుసు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారనే ఒక హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అయితే ఉంది. కానీ లైఫ్లో ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో చేయాలి అని చెప్పనే ఇదైతే ఉంది. కాంప్రమైజ్ అయితే అట్లా చాలు, అరే మంచిగా ఉన్నాం కదా అలా ఉండదు, ఇంకేదో చేయాలి ఉంటుంది. అండ్ ఐ విష్ నేను ఎలాగైతే డే 1 నుంచి వచ్చానో ఇలా కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కష్టపడే వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది సక్సెస్ అవ్వని వాళ్ళు ఉంటారు. ఆ అవ్వని వాళ్ళందరూ కూడా సక్సెస్ రావాలని కోరుకుంటారు అనమాట. అందరూ బాగుంటే బాగుంటుంది కదా, బికాస్ వీ డోంట్ నో వెన్ వీల్ లీవ్ దిస్ వరల్డ్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో ఉన్న రోజులు మనం హ్యాపీగా ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంచాలి, చాలు. వన్ డే వీల్ లీవ్.